ఈ సినిమాని కన్నప్ప సినిమాని థియేటర్లో చూడాలంటే కూడా అదృష్టం ఉండాలి. అవునా? చేయొద్దు, ఏదో వస్తుందిలే 1 వీక్లో వచ్చేస్తుందిలే, రాదు, మేము లాక్ చేస్తాము, ఓటీటీలో అంత ఈజీగా రాదు. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అందరికీ నమస్కారం. నమస్కారం నమస్కారం నమస్కారం. మా నటీనటులకి కనిపించే దేవుళ్ళు ప్రేక్షకులు. కన్నప్ప పెద్ద విజయాన్ని సాధించింది. అనా పెళ్లి కొడుకు వీడే, కానీ వీడేసుకున్న డ్రెస్ నాది కాదు. ఇదంతా కేవలం శివలీలే. వితౌట్ ఎనీ సింగిల్ రూపీ అడ్వాన్స్ తో 2 స్టేట్స్ లో రిలీజ్ చేసిన సినిమా సలార్. మళ్ళీ ఆ ఫీట్ చేసింది మీరే. కొంతమంది ఫోన్ చేసి ఏడుస్తూ మాట్లాడారు. నాకు ఎప్పుడు నేను వదులుకోకుండా ఉండింది దేవుడి పైన నమ్మకం. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. ఐ ప్రూవ్ టు మై ఫాదర్ దట్ కన్నప్ప గివ్. నేను అక్కడ విష్ణుని చూడలేదు, నీ కన్నప్పనే చూసామేమో, నువ్వు గుర్తుకు రాలేదు మాకు అన్నాడు. కొడుక, నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నాను రా. నాకు ఒక విజిటింగ్ కార్డు ఉంటే ఒక నటుడుగా దిస్ విల్ బీ మై విజిటింగ్ కార్డ్. నా పని అయిపోయింది అనుకున్నారా? విష్ణువులో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అనిపించే విధంగా జీవించారు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. మీరు I'm telling to the entire media also to the trawlers also, I would like to say one thing. చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ఒక మంచి సినిమా వచ్చినప్పుడు హౌ ద మీడియా ఇస్ స్టాండింగ్ బిహైండ్ ఎ ఫిలిం. అయన్నొద్దు, పాయింట్కి రా. మీడియా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కింద, వాటి ఇచ్చినటువంటి రివ్యూల కింద ఎంత తీసుకున్నారు మీరు? ప్యాకేజ్ ఎంత ముట్టింది? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఏంటి అసలు సినిమాల మీద ఆ ట్రాలింగ్ ఏంటి? వ్యక్తుల మీద ట్రాలింగ్ ఏంటి? తమ్ముడు, నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా చాలు. రివ్యూని మంచి సినిమాని ఎంకరేజ్ చేసిన మా మీద ఇలాగా బురద చల్లటం ఏంటి? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఐ హ్యావ్ నో ఈగో ఇన్ యాక్సెప్టింగ్ నా బ్రదర్ ప్రభాస్ వల్లే ఈ ఓపెనింగ్ వచ్చింది అని. అతన్ని పెట్టుకోవడం వల్లే ఈ రోజు మీరందరూ కన్నప్ప కథ చూడడానికి ఇంట్రెస్ట్ అయ్యారు. వచ్చిన తర్వాత కన్నప్ప కథ తెలుసుకున్నారు. సినిమాలో నాకు నచ్చిన ఒక మంచి మూమెంట్ చెప్తాను, మీకు నచ్చిన మూమెంట్ ఏదైనా నాకు చెప్పండి. ఓకే ఓకే శివలింగాన్ని తిన్నడు కౌగిలించుకుంటే కట్ షాట్ లో ఈశ్వరుని కౌగిలించుకుని సీన్. ఎప్పుడు లింగాన్ని వీడు కౌగిలించుకున్నాడో వీడికి ప్రపంచంలో అన్నీ ఆగిపోవాలి. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. కూడా ఆగిపోద్ది. వీడు ఎప్పుడు ఊపిరి వదులుతాడో వాడు మళ్ళా జన్మించాడు. ఐ బిలీవ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ మై జనరేషన్ రామ్ గోపాల్ వర్మ గారు. చాలా మంది అనుకుంటారు రామ్ గోపాల్ వర్మ గారికి అసలు ఎమోషన్స్ లేవు. ఆయనంత సెంటిమెంటల్ హ్యూమన్ బీయింగ్ ఎవరు లేరు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ట్రాలర్స్ కి మీరు ఒక మూమెంట్ కూడా దొరకకుండా ఈ సినిమా ఇవ్వడం. నువ్వు నవ్వుతున్నావేంట్రా? శ్రీరంగరంగా నేను నవ్వలేదండి. నవ్వకం. దెర్ ఆర్ సమ్ ఫ్లాస్ ఇన్ ద మూవీ, లేకుండా లేదు. మేము ఎన్ని కప్పిపుచ్చాలన్నా కూడా 1-2 ఫ్లాస్ ఉన్నాయి. ఓకే ఓకే, అర్థమైంది. ఆశీర్వదించండి మావయ్య. ఓన్లీ రీజన్ దే ఎక్స్క్యూజ్డ్ is because they all fell in love with the last 1 hour. అందరూ ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా మారింది అంటున్నారు. అక్కడ కాదు మారింది సినిమా. అటు చూడు బే. ఐ హ్యావ్ నో ఈగో ఇన్ యాక్సెప్టింగ్ నా బ్రదర్ ప్రభాస్ వల్లే ఈ ఓపెనింగ్ వచ్చింది అని. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. టక్కన ఆగి శరత్ కుమార్ గారు ఎదురుగా నిలబడతారు. మా ఇద్దరు కాన్వర్సేషన్ ఉంది చూడండి, అక్కడి నుంచి మీరు కనెక్ట్ అయిపోయారు సినిమాకి. So they came. First, thanks to all the media. I'm really grateful మీరు ఈ మూవీకి నాకు సపోర్ట్ చేసిన దానికి. గొప్పోడికి ఇలాంటి గొప్పోళ్ళు పుడతారు.
అందరినీ ముందు నమ్మడానికి కొంచెం కష్టంగా చాలా మందికి ఇది ఇంత పెద్ద హిట్ అయిందా, నిజంగానే ఇంత పెద్ద హిట్ అయిందా అని. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? స్వచ్ఛమైన తెలుగు కథ, తెలుగు ప్రాంతం కథ. నాకు లాగొద్దు, మ్యాటర్ లాగొద్దు. లెజెండరీ డైరెక్టర్స్ ఉన్నా కానీ ముఖేష్ కుమార్ సింగ్ మీద మీరు పెట్టుకున్న నమ్మకం ఫస్ట్ క్వశ్చన్, నాతో ఎవరు చేయరన్న కన్ఫర్మేషన్ నాకుంది, అది మీకు తెలుసు. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. ఇదేంటి ఆయన ఫస్ట్ సినిమానా ఇది అని? అవును, ఫస్ట్ సినిమానే. హిడెన్ జెమ్. ఇలా ఎంతో మందితో నేను పని చేయాలని నేను ఇంకా ఫ్యూచర్లో కూడా ఆశిస్తాను. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.